వెజ్ లవర్స్కి నాన్ వెజ్ లేకపోతే సండే అనేది ఎలా పూర్తవుతుంది చెప్పండి. ఇంకా అందుకని ఇంకా చేపల పులుసు, మంచి రాయలసీమ చేపల పులుసు, జొన్న రొట్టె అయితే చేసేసాను. మంచిగా వచ్చిందనమాట. అసలు మా ఆయన కలర్ చూసి ఏముంటుందో ఏమో అనుకున్నాడు. రెడ్గా ఎర్రగా ఉండాలంట. ఇంకా నాకు తక్కువ ఆయిల్ వేసి మంచిగా చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఆయన కూడా అదే అన్నారు. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూడండి. అసలు బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొంచెం మెంతులు వేసుకొని, ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని ఇంకా కలిపేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇంకా మెయిన్ అండి, టమాటా అస్సలు మిక్సీ పట్టకూడదు అనమాట. జస్ట్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకొని వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. చూడండి అసలు ఎంత మెత్తగా అయిపోయిందో. అసలు ఇంకా తర్వాత నేను చేపల్లోనే ఒక 1.5 kgలో ఒక హాఫ్ పక్కన పెట్టేసి ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అవి వేసేసుకొని కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసేయాలి. చాలామంది నీళ్ళు వేసి తర్వాత చేపలు వేస్తారు కదండి. ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో. ఇంకా దాని గ్రేవీ కోసం కొబ్బరి, గసగసాలు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అండ్ నేను ఇవి ఆనియన్స్ అయితే పెనం మీద డ్రై రోస్ట్ చేసుకున్నాను. అవి వేసుకున్నాను అనమాట. అదే మెయిన్, ఈ పేస్టే మెయిన్ టేస్ట్. ఇంకా మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెంసేపు ఒక 2 మినిట్స్ మగ్గించాలి. ఇంకా ఫైనల్గా ఈ చింతపండు పులుసు అయితే వేయాలన్నమాట. ఇంకా అలా తిప్పేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకు, ఫ్లేవర్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా అందుకే ఫైనల్గా వేసుకొని అలా ఒక 2 రౌండ్స్ తిప్పేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా చూడండి, ఇంకా జొన్న రొట్టె అయితే చేస్తున్నాను. మీరు చేపల పులుసులోకి చపాతీ, రైస్ కన్నా జొన్న రొట్టె తినండి. అస్సలు ఇది అనమాట బెస్ట్ కాంబినేషన్. మా అమ్మ ఎలా చేస్తుందో అలా అంత కాకపోయినా కొంచెం అలానే చేశాను అనమాట. చేపల పులుసు అయితే రొట్టె వాళ్ళు ఆబ్వియస్లీ బాగానే చేస్తారు. ఇంకా అందుకని ఇంకా నేను జొన్న రొట్టె వచ్చి రాక ఏదో చేసేసానండి. మంచిగా పిండి మంచిగా మర్దన చేసుకోవాలి. ఇదే కీ అనమాట. ఇంకా నాకు వచ్చినట్టు జొన్న రొట్టె అయితే తట్టేస్తాను. చాలామంది చపాతీ కట్టెతో కూడా చేస్తారు. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే చేసుకోండి. బట్ ఇలానే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్దగా టైం కూడా పట్టదనమాట. ఇంకా చాలా రోజుల నుంచి చేస్తున్నా కదా, అలవాటు అయితే అయిపోయింది. జొన్న రొట్టె చూడండి అసలు ఏదో నాకు వచ్చిన విధంగా అలా కొట్టేస్తున్నాను అనమాట. ఇంకా కొట్టేసి మెయిన్ టాస్క్ ఇదే నాకైతే. రొట్టె తీసి పెనం మీద వేయడం పెద్ద టాస్క్ నాకు. అసలు చాలామంది చాలా ఈజీగా వేసేస్తుంటారు. నాకు ఇదే పెద్ద టాస్క్ అనమాట. చూడండి, ఇంకా మంచిగా వాటర్ డిప్ చేసేసి అలా రొట్టె మీద ట్యాప్ చేసేస్తే ఇంకా మంచిగా ఒకటి చెప్తానండి, మంచిగా ఫ్లేమ్ హైలో ఉంటేనే మంచిగా రొట్టె అయితే కాలుతుందనమాట. మీరైతే రొట్టె రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఒక పొయ్యి అన్న మంచిగా హై ఫ్లేమ్ అట్లా రిపేర్ అయితే చేయించుకోండి. నేను ఆ పనే చేశాను అనమాట. ఈ స్టవ్ ఈ 3లో నాకు ఇదైతే బాగా పెద్దగా మండుతుంది. రొట్టె ఈవెన్గా కాలుతుంది అనమాట. అసలు ఇంకా చూడండి, రొట్టె కూడా బెస్ట్గానే వచ్చింది. చాలా బాగానే మెత్తగా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇదే అనమాట. కామెంట్ చేయండి.